కాంటెక్స్లో బిగ్గెస్ట్ డెటరెంట్ ఇస్ అటాచ్మెంట్ అని అనిపిస్తుంది చాలా వరకు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలాసార్లు ఓపెన్గా షేర్ చేసుకునేవి రిలేషన్షిప్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇది నాకు దిస్ ఈస్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ మై హ్యాపీనెస్ అండ్ మై ఆబ్జెక్టివ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని అనుకున్నప్పుడు దానిలో వచ్చే ఎమోషనల్ టర్మాయిల్ ఎలా డీల్ చేసుకున్నారు? అసలు ఎమోషనల్ టర్మాయిలే ఫీల్ అవ్వలేదా? ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే నిన్నటి వరకు మనిషిని చూశారు, ఒక మనిషి మీతో రోజు భోజనం చేయడం, యూఆర్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. ఇవాళ నుంచి మీరు బ్రేకప్ అయిపోయాక మనిషి ఉండరు మీ లైఫ్లో. హౌ డూ యూ విజువలైజ్ దట్ పాసిబిలిటీ? దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే, ఇప్పుడు ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ మై ఫాదర్. ఆబ్వియస్లీ నేను పుట్టిన తర్వాత స్కూలు గీలు అన్నీ అయిపోయి నేను ఇంజనీరింగ్ వచ్చాను. ఇంజనీరింగ్ కూడా అయిపోయిన తర్వాత అప్పటికి మా ఫాదర్ కొంచెం ఇన్సెక్యూర్, అంటే స్టూడియోలో జాబ్ ఉంటుందా లేకపోతే కొత్త కొత్త టెక్నాలజీ వచ్చేసింది, సో రిటైర్మెంట్కి ఏం చేయాలి అనుకునే టైంకి ఆయనకి మా అంకుల్ ఎవరో ఒక షాప్ ఇచ్చారు, ఒక ఏదైనా ఈయన జ్యూస్ షాప్ ఏదో పెడదామని మా ఫాదర్ ప్లాన్. నేను అదే టైంలో ఒక వీడియో లైబ్రరీ పెడదామని నేను ఒక ఐడియా చేశాను. అది వెళ్ళి మా ఫాదర్ని అడిగా, నా షాప్ నాకేమో వీడియో లైబ్రరీ పెట్టుకుంటాను. మా ఫాదర్ నా దగ్గర ఏమనుకున్నా తర్వాత మా అంకుల్కో ఎవరికో నేను రిటైర్మెంట్ కోసం ఉంచుకుంటే అది కూడా అడిగేస్తున్నాడు వాడు. ఇది మా అంకుల్ నాకు చెప్పారు. ఇంకా నాకు బార్ కూడా గుర్తుంది, మధు బార్ అని అమీర్పేటలో. అప్పుడు నేను నిజంగా ఎఫెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఒకటి మై గిల్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ మా ఫాదర్కి ఇస్తే మా అంకులు నేను నా కోసం నాకు ఇచ్చేయమని అడిగేది ఆ వీడియో లైబ్రరీ బిజినెస్ నడుస్తుందా లేదా ఏంటో తెలీదు. మా ఫాదర్ డెసిషన్ తీసుకుంటే ఆయనది. హీస్ గాట్ ఎవ్రీ రైట్ టు డిసైడ్ వాట్ హీ వాంట్స్ బికాస్ దట్ బిలాంగ్స్ టు హిమ్, నాట్ టు మీ. కానీ నాకు జ్యూస్ పార్లర్ నడవదు, వీడియో లైబ్రరీయే నడుస్తుంది అనేది నా. కానీ మా అంకుల్ చెప్పేటప్పటికి నేను ఆ ఎమోషన్ తోటి మా ఫాదర్కి వెళ్ళి చెప్పేసి సరే నేను వద్దు నాకు అని నేను చెప్పేద్దాం అనుకున్నాను. నేను నడుస్తూ ఉంటే అమీర్పేట నుంచి పంజాగుట్కి స్లోగా ఎమోషన్స్ గాట్ దిస్ బై మై లాజిక్. నా లాజిక్ ఏమైందంటే నేను ఎంత స్ట్రాంగ్గా నమ్మినప్పుడు అట్ ద మోస్ట్ వీడియో లైబ్రరీ పెడితే 2-3 months తెలుస్తుంది అది నడుస్తుందా లేదా మూసేయాలి. అప్పుడు ఎనీవే యూ కెన్ డూ ఈజ్ ఇన్ కేస్ యూ వాంట్స్ టు జ్యూస్ థింగ్, ఓకే. బట్ ఇది వర్కౌట్ అయిందంటే ఇట్ చేంజ్ అవర్ లైఫ్స్. మా ఫైనాన్షియల్ ఆస్పెక్టు ఇది అది అన్నీ మారిపోతాయి. అప్పుడు నేనేం డిసిషన్ తీసుకున్నా ఫైనల్గా, ఐ డోంట్ కేర్ అబౌట్ వాట్ మై ఫాదర్ థాట్, ఓకే. సో ఇప్పుడు నేను రూత్లెస్గా అంటే మా నాన్నగారు మనోభావాలను పట్టించుకోకుండా చేశాను అంటే అది నేను ఎవరి కోసం చేశాను? ఆయన కోసం, నా కోసం చేసుకున్నాను. సో బట్ బికాజ్ మై కాన్ఫిడెన్స్ వర్కౌట్ అయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ అ రిస్క్ యూ హ్యావ్ టు టేక్ ఎనీ గివెన్ టైం. అవును. అప్పుడు మా ఫాదర్ ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచి 20 సంవత్సరాలు నాకు చదువు చెప్పించి అన్నీ నేను తీసుకుని ఆ టైంలో నాన్నగారు అంటే బాధపడతారు అనే దాంట్లో నేను తీసుకుంటే ఐ వుంట్ హావ్ బికమ్ ఎనీథింగ్. ఎస్, దట్ ఈస్ సెల్ఫిష్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సెల్ఫిష్నెస్ అప్పుడు నేను ఎందుకు పుట్టాను? అసలు మా ఫాదర్ కోసం పుట్టాను, నా కోసం పుట్టాను. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ కోసం పుట్టారా, ఆయన కోసం పుట్టారు. సో ఆ సెల్ఫ్ ఆస్పెక్ట్ అనేది లేకపోతే అసలు బతకడానికి మీనింగ్ లేదు. సో ఇర్రెస్పెక్టివ్ మీ పేరెంట్సా మీ పిల్లల వీళ్ళ వాళ్ళందరూ కూడా దే షుడ్ బికమ్ డివైజెస్ ఫర్ యువర్ ఆబ్జెక్టివ్స్. దాంట్లో వాళ్ళ సైడ్ ఎఫెక్ట్ వాళ్ళు కూడా పెరగచ్చు, కానీ మీ మెయిన్ ఆబ్జెక్టివ్ మిమ్మల్ని పెంచుకోవడం ఉండాలి. అంటే అందరినీ వాడేసుకోమని చెప్తున్నారా? అంతే, 100%. ద డివైజ్ ఏ జీవి అయినా పుట్టింది ఎకో సిస్టంలో వేరే జీవులను వాడటానికి. సో మనం ఎవరు తప్పు అంటున్నారు? అల్ట్రూయిస్టిక్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు ప్రజల కోసం చేయాలి, ఫ్యామిలీ కోసం చేయాలి, పిల్లల కోసం చేయాలి అనేది కాన్స్టెంట్గా మీకోసం మీరు చేయకుండా చేసినప్పుడు ఇందాక నేను డిస్క్రైబ్ చేసిన అక్కడ రెండు వేరే ఉన్నాయి. ఇంకోళ్ళ కోసం ఏం చేయక్కర్లేదు, బట్ అవతల వాళ్ళని వాడేసుకోవడం అనేది అది ఇంకొక ఎక్స్ట్రీమ్ కదా. చెప్తున్నాను, వాడేసుకొని ఎవరిని వాడుకోం మనం. ఆల్ ద టైమ్ వీఆర్ యూజింగ్ పీపుల్ ఆర్ ఎనీథింగ్ కదా. ఆఫ్ కోర్స్, అదే కదా నేను చెప్పేది. దాంట్లో మీకు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని ఉంటుంది. ఇప్పుడు నేను సపోజ్ మా ఇంట్లో పనుడు ఉన్నాడు, ఆడు మనిషి కదా, ఆడికి సేమ్ థింగ్ ఉంది. వాడు ఫైనాన్షియల్గా నాకన్నా తక్కువ, అందుకని నా దగ్గర పని చేస్తున్నాడు అని నేను వాడుకున్నట్టే కదా. ఆడుకున్న పొజిషన్ చూసి
అలాగే నేను ఇంకోళ్ళు ఎవరి దగ్గర పని చేస్తున్నాను. సో ఇప్పుడు పులి జింకని తింటది, జింక గడ్డి తింటది. సో దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ నేచర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ యువర్ థింగ్స్ విచ్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. సో దానికి మీరు అది ఆర్డర్ ఆఫ్ నేచర్లో తీసుకోకుండా దానికి ఎగెన్స్ట్గా వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలి అంటే అది అది కానీ మీరు అనేది పులినెస్ జింకనెస్ అనేది మనం కల్టివేట్ చేసుకునే దాన్ని బట్టి మనం మారుతాం, పెరుగుతామని, అంతేనా? ఇప్పుడు పులి జింకను చూసినప్పుడు తిండి చూస్తుంది, జింకను చోట్ల. జింకను ఎందుకు చంపుతుంది? తింటానికి చంపుతుంది. ఇప్పుడు పులి జింక గురించి ఆలోచిస్తే పులి అవ్వదు కదా. పులి అవ్వదు అంటే నేచర్ కూడా అనట్లేదు నేను. పులి ఈజ్ బీయింగ్ డిజైన్డ్ టు మేక్ యూజ్ ఆఫ్. కరెక్ట్. ఇక్కడ మీరు 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 ఒక కాన్స్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. పులి ఎప్పుడు పులిగానే ఉంటుంది. బట్ మనుషుల ఎవల్యూషన్లో పులినెస్ జింకనెస్ అన్నది వాళ్ళ ఎవల్యూషన్ ని బట్టి పెరుగుతుందా? ఉదాహరణకి మీరు 10 ఏళ్ల క్రితం 10 మందిని వాడుకున్నారు. ఇప్పుడు మీకు ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది కదా మనుషుల్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ పొలిటికల్ సిస్టమ్స్, ఫిలసాఫికల్ సిస్టమ్స్లో మీరు ఫ్యూడలిజం ఆస్పెక్ట్ అయిపోయింది, డెమోక్రసీ ఉంది, మిక్స్డ్ ఎకానమీ ఉంది, కమ్యూనిజం ఉంది. వీటన్నిటిలో సపోజిషన్స్ ఏముంటాయి? మనుషులంతా ఒక్కటే అనుకున్నారు. మనుషులంతా ఒకటి కాదు. వాళ్ళ కెపాసిటీస్ వేరుంటాయి, వాళ్ళ టాలెంట్స్ వేరు ఉంటాయి, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ వేరు ఉంటాయి. సో మీకు ఆ డిఫరెన్స్ అనేది సొసైటీలో లేకపోతే ఎగ్జిస్ట్ అవ్వదు అనే దాంట్లో నుంచే మీకు క్యాపిటలిస్ట్ ఎకానమీ వచ్చింది. యూనో ఈ కమ్యూనిజం ఫెయిల్డ్ ఆల్సో ఇస్ బికాస్ ఆఫ్ దట్. సో సేమ్ హైరార్కీలో ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఒక ఇంట్లో ఒకళ్ళు చాలా కేపబుల్ ఉంటాడు అవడం, ఒకళ్ళు అస్సలు లేదు. వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. పాసిబ్లీ దే ఆర్ బార్న్ ఆల్సో టు ద సేమ్ పర్సన్స్, సర్కమ్స్టెన్స్ కూడా సేమ్. అప్పుడు ఏ విధంగా మీరు ఆ డిఫరెన్స్ చూపిస్తారు? ఇప్పుడు ఆ డిఫరెన్స్ అప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, అతను చాలా సక్సెస్ఫుల్ హస్బెండ్, హీఈస్ హ్యావింగ్ ఎన్ అఫైర్ విత్ సంబడి. సో ఇప్పుడు తను హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద వైఫ్ ఆర్ ఎనీ అసోసియేటెడ్ ఫ్యామిలీ టు జస్ట్ బీ క్వైట్. యూనో ఎందుకు? అసలు నేను లేకపోతే వాళ్ళకి లైఫ్ స్టైల్ అక్కడ, కార్ నేను కొనిచ్చాను, నేను ఇల్లు కట్టించాను, నేను ఇది చేశాను, ఐ డిడ్ సో మచ్. బట్ దట్ ఈస్ నాట్ హౌ దే విల్ ఫీల్. జస్ట్ బికాస్ మీకు ఒక కిరీటం వచ్చేసింది కాబట్టి, వైఫ్ అనే కిరీటం వచ్చింది కాబట్టి మీరు అప్పుడు సోషల్లీ యాక్సెప్టెడ్ దాంట్లో పెళ్ళాన్ని బాగా చూసుకోవాలి. ఎవరు చెప్పారు? సొసైటీ చెప్తుంది. ఆర్ వేరియస్ కైండ్ ఆఫ్ ఇది ఇందాక అది మీరు వెదర్ ఇట్ ఈస్ రిలీజియన్ రిలేటెడ్ ఆర్ సోషల్ రిలేటెడ్ ఆర్ మారల్ రిలేటెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదర్స్ ఆర్ టెలింగ్. అప్పుడు ఆ కన్విక్షన్, ఆ కరేజ్ తోటి she will ask for whatever she wants to ask. But ఇతనికి ఇండిపెండెంట్గా he likes the other girl. అది తనకు వచ్చే హ్యాపీనెస్ ఆ అమ్మాయిలో ఉంది, ఎక్కడ లేదు. అప్పుడు వాడు ఎవరి కోసం బతకాలి? అంటే అది నన్ను త్యాగం చేసుకుని వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు అనే దానికోసం సాక్రిఫైస్ చేయటమా? ఎవడేమంటూ కేర్ చేయకుండా నా ఎసోసియేషన్ బతున అనేది కరెక్టా? ఇక్కడ ఒకటి, ఇక్కడ వీడికి కొత్త అమ్మాయి నచ్చిందని కూడా అంత సీన్ కూడా లేదు. వీడికి పెళ్ళాము కావాలి, కొత్త అమ్మాయి కూడా కావాలి. సో పెళ్ళాము ఉండాలి కాబట్టి ఎందుకంటే పనులు చేసి పెట్టడానికో సొసైటీకి చూపించుకోవడానికో వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ వాంట్స్ ద వైఫ్ ఆల్సో. ఇఫ్ ద వైఫ్ it can be guilt also, whatever. But if the wife wants to walk away, she should also be given whether it's adunu possessive ga ela untavu. I am talking about individuals, I am not talking about husband and wife. Correct. And she also has the right to walk away saying I don't need your car. If you don't feel that towards me, I don't feel this towards you. Whatever it is, whether it's valid, justified or not. అది కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను వైఫ్ ప్లేస్ లో ఉంటే నేను అన్ని ఉంచే